నువ్వు ఇంత అద్భుతంగా మాట్లాడిన తర్వాత నేనేం మాట్లాడాలో కూడా నాకు తెలియట్లే. అన్నీ నువ్వు చెప్పేశావు. థ్యాంక్ యూ. సో ఓకే, నిందా సినిమాకొస్తే ఈ సినిమా నాకు చాలా అంటే చాలా క్లోజ్ నా హార్ట్‌కి ఈ సినిమా. ఎందుకంటే నేను ఎన్ని సినిమాలు చేశాను, మోర్ దెన్, నాకు యాక్చువల్లీ ఎగ్జాక్ట్ నంబర్ కూడా తెలియదు, బట్ మోర్ దెన్ 20-23 సినిమాస్ ప్లస్సే చేశాను నేను. అండ్ అన్ని సినిమాలు చేసినా కూడా నాకు ఈ సినిమా మీద ఎందుకు అంత ప్రేమ అంటే మెయిన్ దానికి రీజన్ మా డైరెక్టర్ రాజేష్ జగన్నాథన్ గారు. బికాజ్ ఎందుకంటే ఆయన హ్యాపీ అండి. ఆయన యూఎస్లో మంచిగా ఆయన జాబ్ చేసుకుంటున్నారు, వాళ్ళ మిస్సెస్ జాబ్ చేసుకుంటున్నారు, మంచి అసలు లైఫ్ లాంగ్ కంఫర్ట్గా బతికేయచ్చు అంటే వాళ్ళకి అది సిల్వర్ ప్లాటర్ మీద ఉంది. బట్ నో, అవన్నీ కాదు, ఒక ప్యాషన్. అంటే నాకు మొన్న ఆయన ఫ్రెండ్స్ మా ఇంటికి వచ్చారు, మా డైరెక్టర్ గారి ఫ్రెండ్స్. సో వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళు చెప్తూ ఉన్నారనమాట, ఇలా ఆయన ఇంత మునుపు కాలేజ్ టైంలో వాళ్ళతో ఒక స్కిట్ ఒకటి డైరెక్ట్ చేశాడంట. బహుశా నాకు తెలిసి మీ సబ్ కాన్షియస్ మైండ్లో అప్పటి నుంచే ఉందేమో ఒక డైరెక్టర్ అవ్వాలని. అండ్ సో మొత్తానికి ఆయన అయ్యారు. అండ్ ఈ నెల 21 నాడు నిందా మీ అందరి ముందు రాబోతోంది. అండ్ సో రాజేష్ గారు ఈ సినిమాని ఎంత నమ్మారంటే ఆయనే సొంతంగా డబ్బులు పెట్టుకుని మరీ చేస్తున్నారు సినిమా. అండ్ అలా చేయాలంటే డెఫినెట్గా కొంచెం గట్స్ కాదు, చాలా గట్స్ ఉండాలి. అండ్ మోర్ దెన్ గట్స్, చాలా కాన్ఫిడెన్స్ ఉండాలి. ఏంటి, ప్రోడక్ట్ మీద, ఆయన చేస్తున్న సినిమా మీద ఆయనకి చాలా కాన్ఫిడెన్స్ ఉండాలి. అండ్ ఆయనకి అది మీరు చూసారు కదా, హీఈస్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ ద ఫిల్మ్. అండ్ మేము కూడా చాలా ఎక్సైటెడ్ ఉన్నాం. ఈ సినిమాలో పనిచేసిన టెక్నీషియన్స్, క్యాస్ట్, క్రూ అందరూ, అంటే ఒక సినిమా చేసినప్పుడు మనకి అన్ని క్రాఫ్ట్స్ పర్ఫెక్ట్గా ఉంటే చాలా ఈజీ అయిపోతుంది. యాక్టర్ తన జాబ్ తను చేసుకుంటే, మ్యూజిక్ డైరెక్టర్ పని, కెమెరామెన్ పని, అందరూ ఒక సింక్లో ఉంటే ఆటోమేటిక్గా అది సినిమా చేయడానికి చాలా ఈజీ అయిపోతుంది బేసిక్గా ప్రాసెస్ అనేది. అండ్ ఈ సినిమాలో ఎవ్రీ డిపార్ట్మెంట్, మన డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఆర్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్, ఎవ్రీ సింగిల్ 24 క్రాఫ్ట్స్ ఇన్ దిస్ ఫిల్మ్ గేవ్ 100%. అండ్ వాళ్ళు జస్ట్ ఏదో వచ్చి మాకు డబ్బులు వస్తున్నాయి కదా సినిమా చేస్తున్నాము ఓకే అని కాకుండా, ప్రతి ఒక్కడు ఈ సినిమా పనిచేసిన వాడు దిల్సే పనిచేశాడు, హార్ట్ఫుల్గా పనిచేశాడు. అండ్ మోర్ ఓవర్ రాజేష్ గారికి రెస్పెక్ట్ అండ్ గ్రాటిట్యూడ్ ఇస్తూ పనిచేశారు. సో ఐఎమ్ ష్యూర్ దట్ విల్ కమ్ అ లాంగ్ వే. అంటే నేను నా పాస్ట్లో ఆలోచిస్తే ఇంతకుముందు చేసిన సినిమాలకి ఈ సినిమాలకి కంపారిజన్ చూస్తే చాలా పాజిటివిటీ ఉంది ఈ సినిమాలో నాకు. అండ్ ఈ సినిమాలో పనిచేసిన వాళ్ళు కానివ్వండి, లేకపోతే మేము కొంతమందికి ఈ సినిమా చూపించాము కూడా. అండ్ వి షోడ్ కొంతమంది డైరెక్టర్స్, కొంతమంది ప్రొడ్యూసర్స్, కొంతమంది యాక్టర్స్కి సినిమా చూపించాము రిలీజ్ కాకముందే. అండ్ దే థరలీ ఎంజాయ్డ్ ఇట్. అండ్ వాళ్ళందరినీ చూసిన తర్వాత మాకు ఇంకా మా ప్రోడక్ట్ మీద ఇంకా కాన్ఫిడెన్స్ వచ్చింది అండ్ ఇంకా పాజిటివిటీ క్రియేట్ అయింది. సో ఇదే ప్రాసెస్లో మైత్రి మూవీ మేకర్స్ శశి గారు మా సినిమా చూశారు. అండ్ మా సినిమా చూసి ఆయన వెంటనే మైత్రి మూవీ మేకర్స్ మా సినిమాని అక్వైర్ చేశాయి. అండ్ దే ఆర్ రిలీజింగ్ ద ఫిల్మ్. సో మాకు చాలా చాలా హ్యాపీ. అది హ్యూజ్ బూస్ట్ అది. ఎందుకంటే ఈ రోజుల్లో అందరికీ తెలిసిందే హౌ ఇట్ ఈస్, ఒక మూవీ తీయడం అనేది ఇట్స్ నాట్ అ బిగ్ టాస్క్, బట్ ఆ మూవీని బయటికి తీసుకెళ్ళడం అనేదే చాలా పెద్ద టాస్క్. అండ్ వీఆర్ సో థ్యాంక్ఫుల్ అండ్ గ్రేట్ఫుల్ దట్ మైత్రి ఫిల్మ్స్ డిస్ట్రిబ్యూషన్స్ హ్యాస్ టేకెన్ అవర్ ఫిల్మ్ అండ్ దేర్ బ్యాకింగ్ అవర్ ఫిల్మ్. అండ్ మీ అందరికీ వాళ్ళు తీసుకురాకపోతున్నారు సినిమాని త్వరలో.